బీసీలు దశాబ్దాల కాలంగా ఒక సమస్యతో నెల్లూరు జిల్లాలో అనేక బీసీ కులాలు బాధపడుతూ ఉన్నాయి. వాటిలో మచ్చుకి 1-2 చెప్తాను. ఆ రక్షణ చట్టాన్ని ఉపయోగించి మీరు వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక బీసీ నాయకురాలిగా బీసీలు బాగుపడాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. నేను సర్వేపల్లి నియోజకవర్గం అనికేపల్లి పంచాయతీ నాగులవరం విలేజ్లో గతంలో గుర్రాలగుంట, మంగలిగుంట, చాకలి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి. కాలగర్భంలో గుర్రాల గుంట, మంగలిగుంట ఏమైపోయినాయో తెలియదు. కానీ చాకలి చెరువు సర్వే నంబర్ 3 నాగులవరం విలేజ్ సర్వే నంబర్ 3లో 27 ఎకరాల 65 సెంట్లు రజకులకి సంబంధించి రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు. కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానియకుండా దౌర్జన్యం చేశారు. రజకులకి సంబంధించి దోబిఘాట్ నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాట్ని ఏమన్నా కట్టించి ఇవ్వగలరా, రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొరువు, బాలాజీ నగర్లో ఉన్న వేపదొరువు, ఆ వేపదొరువులో కూడా దోబిఘాట్ నిర్మాణం కోసం, రజకుల షెల్టర్ కోసం అరెకరా భూమిని, ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజుగారు రజకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఈ భూమిని కూడా ఏమన్నా మీరు దగ్గరుండి బీసీ నాయకులుగా, బీసీలు రజకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ భూమిని కూడా ఏమన్నా వారికి ఇప్పించి దోబిఘాట్ని కట్టించి ఇవ్వగలరా? మీరు చెప్పిన బీసీల రక్షణ చట్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా నిలబడగలరా అని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి అక్కడున్న 26 ఎకరాలు, సుమారు 27 ఎకరాలు, ఇక్కడున్నటువంటి అరెకరా, వీటిలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని వాళ్ళకి ఇప్పించి దోబిఘాట్లని కట్టించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. మా జిల్లా అధ్యక్షులు బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా ఉంటారు. ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు. నాకు ఇటీవలనే ఆ బాధితులు చెప్పడం జరిగింది. లేదనంటే అన్న ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సమస్యను వివరించి ఉండేదాన్ని. ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పెద్ద మనసు చేసుకొని మీరు చేస్తారా? చేయండి. లేదు అని అంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, సర్వేపల్లి నియోజకవర్గంలో గంట బజాయించి మా కాకాని గోవర్ధన్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రి అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతానని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను.